హలో ఫ్రెండ్స్, కార్తీక పురాణము కార్తీక మాసము 30 రోజులు 30 అధ్యాయములు చదవడానికి వీలు లేని వారు విని తరించగలరు. మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఫ్రెండ్స్, మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము, శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం. శ్రీ శివస్తోత్రము. వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసినలా సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానమును ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠంన సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమతియు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యమును గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టిన వారును లేక దీపం పెట్టువారిని ఆ పరిహాసం ఆడువారును చుంచు జన్మ మెత్తుదురు. ఇందులో ఒక ఇతిహాసము కలదు, చెప్పెదను అని చెప్పదొడంగెను. స్తంభ దీపము విప్రుడగుట. ఋషులలో అగ్రగణుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచూ ఉండేవాడు. కార్తీక మాసములో ఆ ఆశ్రయము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచూ ఉండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలిచుండేవారు. ఒకనాడు ఆ మునులతో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపం పెట్టుదాము అని. కావున మనమందరము అడవికెళ్ళి నిడిపాటి స్తంభమును తోడుకుని వత్తము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యమును ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచూ ఉండగా పెలపెలమంటూ శబ్దమును వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలేపడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను.
వారు అతనిని చూచి, ఓయి నీవెవడువు, నీవి స్తంభము నుంచి ఏల వచ్చితివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనే న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని, దుర్బుద్ధులు అడుటచే వేదములు చదవక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలిగి తిని, నేను నా పరివారముతో కూర్చుని ఉన్న సమయమున విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచూ ఉండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి ఉండేవాడను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలను భయపడువారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది. నేను చేయి పాపకార్యములను హద్దు లేకపోయేది. దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనే పాపినే అవసాన దశలో చనిపోయి ఘోర నరకమును అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనే, 10,000 జన్మలు కాకినే, 5,000 జన్మలు తొండనే, 5,000 జన్మలు పెడప్పురునే, తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్య మందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకొనెను. ఆ మాటలను ఆలకించిన మునులందరూ తన నమితాశ్చర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగము నెలరకు ఎట్లా కర్మబంధము కలుగును అని అది నశించుటెట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించిన అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడను అంగీకరిస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సముద్దులు కాన వివరుపుడు అని కోరిది. అంతన అంగీకరిసుడినిట్లు చెప్పదొడంగెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 16వ అధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము.